కానీ ఒక 100 మందిని పాము కాటేస్తే అందులో 90 మందిని కాటేసిన పాములు పూర్తిగా విషపూరితాలు కావు. అలాంటి వారిని బ్రతికించి వాళ్ళు పాము మంత్రాల వల్లే బతికారు అన్న అపోహని సృష్టిస్తున్నారు అన్నది కొంతమంది వాదన. అయితే ఈ పాము కాటు గురించి తెలుసుకుంటున్న క్రమంలో చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. పాము కాటు వేసినప్పుడు వాళ్ళని బ్రతికించడానికి ఇచ్చే ఇంజెక్షన్లను యాంటీవీనం అంటారు. ఈ యాంటీవీనంల తయారీ చాలా విచిత్రంగా ఉంటుంది. ముందుగా పాముల నుండి విషాన్ని సేకరిస్తారు. సేకరించిన ఈ విషయాన్ని చాలా స్లోగా గుర్రాలకి, కుందెలకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ విషయానికి అగనెస్ట్ గా వాటి బాడీ యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు ఆ రక్తాన్ని సేకరించి ప్యూరిఫై చేసి వాటి నుంచి యాంటీవీనం ని తయారు చేస్తారు. ఇలా సైంటిఫిక్ పద్ధతిలో తయారు చేసిన ఇంజెక్షన్లకు మాత్రమే పాము కాటేసిన వ్యక్తిని రక్షించే శక్తి ఉంది తప్ప మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అన్నది చాలా మంది వాదన. ఏది నిజం ఏది అబద్ధం అన్న వాదన కాసేపు పక్కన పెడితే, ఒకప్పుడు ఎంతో పేరున్న పాముల నరసయ్య లాంటి వాళ్ళు ఒక్కో మంత్రానికి 10 రూపాయలు తీసుకున్నా ఆ కాలంలోనే కొన్ని కోట్లు సంపాదించేవాళ్ళు. కానీ నిస్వార్థంగా ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తనకు తెలిసిన విద్య ద్వారా కొన్ని వేల మందికి ప్రాణం పోశారు. పాము కాటేసిందని ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ బ్రతికారు అంటే ఆయన మంత్ర విద్య గొప్పది అని వాళ్ళు నమ్మారు కాబట్టి. సైన్స్కి, సనాతన ధర్మంలో ఉన్న నమ్మకానికి వెంట్రుకవాసలో తేడా ఉంటుంది. యూ మస్ట్ సీ ఇన్ ఆర్డర్ టు బిలీవ్ అని సైన్స్ అంటే, యూ మస్ట్ బిలీవ్ ఇన్ ఆర్డర్ టు సీ అని సనాతన ధర్మం చెప్తుంది. సర్వే జన సుఖినో భవంతు.